ఈరోజు దేవుని వాగ్దానం. యేసు ఉపమానపూర్వకముగా వారికి బోధింప ఆరంభించెను. ఒకడు ద్రాక్ష తోటను వేసి దాని చుట్టూ కంచె నాటెను. గానుగా కొరకు గోతిని త్రవ్వి గోపురము కట్టించి కౌలుదారులకు గుర్తుకు ఇచ్చి దేశాటనము వెడలెను. మార్కు సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, ద్రాక్ష తోట యజమాని దేవుడిని సూచిస్తున్నాడు. దేవుడు మనకు జీవితం, వరాలు, అవకాశాలు ఇచ్చాడు. వాటికి తగిన ఫలములు అంటే విశ్వాసం, విధేయత, ప్రేమ. మన జీవితం దేవునికి ఇష్టమైన ఫలములు ఫలిస్తున్నదా అన్నది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదానికి వందనాలు. తండ్రి, నీ చిత్త ప్రకారం జీవించి నీకు ఇష్టమైన ఫలములు ఫలించుటకు నాకు కృప దయచేయుము. నీవు అప్పగించిన బాధ్యతలను విశ్వాసముతో నెరవేర్చినట్లు మమ్ము నడిపించుము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.